పేరు బోయ్ భీమేష్ సార్. నాది నాగల్దిన్న గ్రామం, నందవరం మండలం సార్. మా నాన్న పేరు బోయ్ పెద్ద లక్ష్మణ్ సార్. నేను ఎన్కే బొంబాయి రాజు అనే వ్యక్తి దగ్గర నుంచి సర్వే నెంబర్ 145 సార్, FOD దాంట్లో వచ్చేసి ఎకరా 8 సెంట్లు కొన్నా సార్. 8,64,000 తీసుకున్నా సార్. తీసుకుంటే 2021 కొన్నా సార్. అప్పుడు నన్ను కొద్దిమంది ఇబ్బంది పెట్టడం వల్ల నేను కోర్టుకు పోయినా సార్. రిజిస్ట్రేషన్ చేయలేదు వాళ్ళు. 5 లక్షలు అడ్వాన్స్ ఇచ్చినా సార్. నేను అగ్రిమెంట్ చేసుకున్న కోర్టు పోయాను సార్. కోర్టు పోయి ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నాను సార్. నేను ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకుంటూ అప్పుడు కూడా నన్ను మళ్ళీ పోలీసు వాళ్ళు ఇబ్బంది పెడితే ఆ టైంలో కూడా 2021లో మళ్ళీ నేను హైకోర్టుకు పోయాను సార్. ఫస్ట్ నేను ఎస్పీ సార్ దగ్గరికి వెళ్ళినా సార్. ఎస్పీ సార్ దగ్గరికి వెళ్ళి లెటర్ ఇచ్చినా, అక్కడ నుంచి సార్ లెటర్ ఇచ్చినా కూడా నాకు అప్పుడు ఏం స్పందన రాలేదు. అప్పుడున్న డిపార్ట్మెంట్ నాకు సహకరించలేదు సార్. మళ్ళీ నేను హైకోర్టు వేయగా ఆర్డర్ తెచ్చుకున్నా. హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది సార్. నాకు పొలంలోకి ఎన్కే బొంబాయి రాజు తప్ప వాళ్ళ కూతుర్లు కానీ ఎవరు కానీ డిపార్ట్మెంట్ కానీ ఎవరు ఎంటర్ కాకూడదు అని చెప్పినారు సార్. ఎస్పీ సార్కి అందరికి కూడా నోటీసులు ఇచ్చినారు. ఆ టైంలో ఇస్తే నేను ఎస్పీ సార్ కూడా నోటీసులు, మీరు ఎవరు ఎంటర్ కావద్దని, ఓన్లీ బొంబాయి రాజు తప్ప వేరే ఎంటర్ కావాలి. ఇప్పుడు రాజు కూతురు కంప్లైంట్ ఇచ్చిందని ఈరోజు మా ఊళ్ళో పండుగ ఉంది సార్. కేవలం సుధీర్ అనే వ్యక్తి, టీడీపీ నాయకుడు సార్, ఆయన ప్రోద్బలంతో నన్ను లోపల పెట్టాలనే ఉద్దేశంతో 3-4 రోజులు సతాయిస్తున్నారు సార్. నాకు ఈ పొలం విషయంలో నాకు ఎంట్రీ కాకూడదని, పోలీసు వాళ్ళు ఎవరు ఎంట్రీ కావద్దని హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది సార్. నాకు మొన్న 2025లోనే ఇచ్చింది సార్. నాకు పొలంలో అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు నేనే ఉన్నా సార్. ఆర్డర్ సార్, నాకు పర్మనెంట్ ఆర్డర్ ఇచ్చింది సార్. దీంట్లో నాకున్న సాక్షులు ఎవరు, సంఘాల సత్యన్న, పోలీస్ శ్రీనివాసరెడ్డి, వాళ్ళని కూడా బెదిరించడం జరిగింది. వాళ్ళని కూడా నిన్న పోలీసు వాళ్ళు పిలిచి మీరు రావాల స్టేషన్కి వెళ్ళి పిలిచింది సార్. వీళ్ళకి ఎలాంటి సంబంధం లేకపోయినా మమ్మల్ని పిలిచి బెదిరిస్తున్నారు సార్. బొంబాయి రాజు వాళ్ళ బంధువు సార్. ఆయన ఇప్పుడు గవర్నమెంట్లోకి వచ్చాడని టీడీపీ సార్. ఆయన ఎమ్మెల్యే గారికి దగ్గర పరిచయం అని కాసి ఆయన ఇలా చేస్తున్నారు సార్ మమ్మల్ని. సార్ పోలీస్ స్టేషన్లో ఇంత ముందు పంచాయతీ జరిగింది సార్. మీరు ఏమన్నా కోర్టులో తెలుసుకోమన్నా సార్. నేను అందుకు గౌరవించి, మేము కోర్టులో ఏదొచ్చినా మేము కోర్టు ద్వారా తీసుకుంటామని కాసి మేము కోర్టు గౌరవించి ఉన్నాం సార్. ఇంతకుముందు 2-3 మాటలు ఇచ్చినాం సార్. పోలీస్ స్టేషన్లో ఇచ్చినాము, అయిపోయింది సార్. ఏది కోర్టులో ఏది వస్తే అది కట్టుబడి ఉంటుంది సార్. నేను అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కోర్టులో నేను అనుభవంలోనే ఉన్నా సార్. నేను ఇప్పుడు కూడా అనుభవంలోనే ఉంటాను సార్. నేను చెప్పినా సార్ వాళ్ళకి, నేను అనుభవంలో ఉన్నాను. ఇంతకుముందు సార్లు చెప్పినా, ఇప్పుడు చెప్పినా. నిన్న కూడా సార్కి కూడా నేను పెట్టినా సార్, వాట్సాప్ కూడా పెట్టినా సార్. నేను అనుభవంలో ఉన్నాను కూడా పెట్టినా సార్. నేను ఇంతకుముందు నుంచి కూడా నేను చేస్తున్నా సార్. ఇప్పుడు ఏం కొత్తగా చేస్తలేను సార్. దాన్ని ఎస్ఐ సార్కే పెట్టినా సార్. సార్ దయచేసి నాకు వీళ్ళు ఎంట్రీ కానట్టుంటే నా భూమిని నేను స్వాధీనంలో ఉంటాను సార్. కోర్టు నుంచి ఎటువంటి ఒకలాపన నన్ను తొలగిపోమని నేను తొలగిపోయి సిద్ధంగా ఉన్నాను సార్.